ఒక్కడు వెనక 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 రండి వస్తుంది ఒక రోజు నేలతో కూడా వస్తుంది వెనక చిన్నడా గట్టే లేదు అంత నార్మల్ అదే ఫ్లాష్ వస్తుంది ఫ్లాష్ అది కూర్చుంది సార్ సార్ మేడం 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 సార్ మీడియా పాయింట్ కదా మీడియా పాయింట్ ఇక్కడ మేడం నిమిషాలు हाथ काढो ఓకేనా भाई फोन कौन हाँ भाई हाँ
ఏందన్నా ఇంత అంచున్నారా ముందుకి అటు ఎందుకు అటు మళ్ళీ చూడడం చెప్పు ఏందో తీసుకుపోలేదంట నీ కాలం నిలబడి ఉందంట నీకైనా ముందున్నాడా ఇదిగిరా ఇదిగి వచ్చి తీసుకో వస్తుంది వారికి వారి కుటుంబ సభ్యులపై లక్ష్యాలు వారికి శక్తులు ప్రసాదించుగాక వారు ప్రజాసేవలో వేసే ప్రతి అడుగులో మీ యొక్క అగోచరమైన సహాయం వారికి అందించుగాక వారికి శక్తులు ప్రసాదించుగాక వారు ఆయుష్ ఆరోగ్యాలతో చాలా కాలం దిల్లుగాక వారు ఈ యొక్క వారాషి పుణ్యక్షేత్రం ఉన్నటువంటి ఈ యొక్క ఊరల్లో వారు 15 సంవత్సరాల నుంచి దాదాపు 3 సార్లు శాసనసభ్యులుగా వచ్చే లక్షల మందికి సేవలు చేస్తున్నారు స్వామి వారి సేవలను స్వీకరించి దానికి ప్రతిఫలం వారికి ఇవ్వుగాక రాబోయే రోజుల్లో వారు ఇంకా ఉన్నతమైన స్థానంలో రావాలని వారు మంత్రి పదవి కూడా వారికి రావాలని మేము ఆకాంక్షిస్తున్నాము మా యొక్క ప్రత్యేక ప్రార్థనలు స్వీకరించుకోవాలి వారి కుటుంబ సభ్యులపై ఈ యొక్క లక్ష్యాలు కల్పించుకోవాలా మన రోజులకి అమ్మగారు వారు కూడా రాజకీయాలు వారు వేసే ప్రతి అడుగులో మీ యొక్క అగోచరమైన సహాయం అందించు వారికి అభివృద్ధి వారు చెందుగాక వారు కుటుంబ సభ్యులపై మీ యొక్క లక్ష్యాలు కల్పించుగాక గర్వకారణం మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ లో ఈ బారా షహీద్ దర్గా ఉండడం ఇందాక అమ్మ చెప్పినట్టు గత 12 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా దర్గా అభివృద్ధికి రొట్టెల పండుగ నిర్వహణకి నాన్న భాగస్వామ్యం కావడం దర్గా అభివృద్ధికి పండుగ నిర్వహణలో నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ రోజు నేను గతంలో చాలాసార్లు ప్రయత్నించాను ఇక్కడ రొట్టెల పండుగలో వచ్చి పాల్గొనాలి అని చెప్పి, కానీ వివిధ కారణాల చేత అది కుదరలేదు. బారా షహీదుల పిలుపుతో ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి రొట్టెల పండుగలో పాల్గొని రొట్టె పట్టడం నాకు ఆ బారా షహీదుల ఆశీస్సులుగానే నేను భావిస్తున్నాను. ఇంతటి చక్కటి ఏర్పాట్లు చేసిన పోలీస్ సిబ్బంది, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ మన నెల్లూరు వాళ్ళందరికీ పండుగ ఎక్కడ చూసినా జనమే చాలా ఆనందంగా ఉంది. 1కి 12 సార్లు శ్రీధర్ రెడ్డి గారు ఈ రొట్టెల పండుగలో భాగస్వామి కావడం మాకు చాలా మేము చేసుకున్న అదృష్టం అని మేము భావిస్తున్నాం. అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు తమ్ముడు గిరిధర్ రెడ్డి, కానీ ఏ రోజు మేము గిరిధర్ రెడ్డిని మా పిల్లలతో సమానంగానే చూసాం. మేము ఈరోజు మేము ఎమ్మెల్యే రొట్టె వదిలేరు శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు పట్టుకున్నారు. జీవితంలో గిరిధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలని, ఉన్న శిబిరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. పవిత్ర బారా షహీద్ దర్గా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షహీద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ రూరల్ నియోజకవర్గానికి నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో 1కి 3 సార్లు ఎమ్మెల్యేగా కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఈనాడు అధికారికంగా ఈ యొక్క 12వ రొట్టెల పండుగలో రొట్టె పట్టుకొని, ఎందుకంటే బారా షహీద్ దర్గా మా కుటుంబానికి కూడా ఒక సెంటిమెంట్. ఆ బారా షహీద్ దర్గాలో షాహీదుల్ని పవిత్ర మనసుతో నిష్ఠాగరిష్టలతో ప్రార్థించి పవిత్ర స్వర్ణాల చెరువులో రొట్టె పట్టుకుంటే ఆ కోరికలు తీరుతాయి అని బలంగా విశ్వసించే వాళ్ళలో నేను, నా కుటుంబ సభ్యులు కూడా ఒకటి. ఈ సంవత్సరం ఈ యొక్క రొట్టెల పండుగ సందర్భంగా నేను, నా సతీమణి కోటంరెడ్డి సుజిత ఇద్దరం కలిసి ఒక రొట్టె వదలటం జరిగింది. అది
ఎమ్మెల్యే రొట్టె. ఆ రొట్టెని నా సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పట్టుకోవడం జరిగింది. నా సతీమణి చూసా ఒకే మాట చెప్తూ రొట్టె అందించింది. మళ్ళీ దేవుడి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల, కార్యకర్తల సహాయం వల్ల కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వచ్చి నా మొక్కు తీర్చుకుంటానని కూడా నా సతీమణి చెప్పడం జరిగింది. ఆ యొక్క రొట్టె ఇచ్చేసింది. అదేవిధంగా నేను పట్టుకున్నటువంటి ఆ రెండో రొట్టె, నేను పట్టుకున్న ఆ రెండో రొట్టె ఈ రాష్ట్రంలో అనేక సంక్షోభాలని ఎదుర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు భవిష్యత్తులో స్వర్ణాంధ్ర కోసం ఒక పవిత్ర యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపించడమే కాకుండా, అభివృద్ధి సంక్షేమమే కాకుండా, ఏకైక రాజధాని అమరావతి, పోలవరం పూర్తే కాకుండా మన బిడ్డలకు ఉద్యోగాల కోసం కొన్ని లక్షల పెట్టుబడులు తీసుకుని వస్తున్నారు. ఈ పవిత్ర వారాషాయుధుల ఆశీస్సులు ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఉండాలని కూడా మరో రొట్టె పట్టుకుని, వారి దయ వల్ల ఈ 2 సంవత్సరాల్లోనే, గత 12 ఏళ్లుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఈ 2 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల, పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం వల్ల అభివృద్ధి పనుల విషయంలో సగర్వంగా తల ఎత్తుకుని ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి దాదాపు 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్లు పిలిచాయి. నాకు కూడా సంతోషంగా ఉంది. ఈ బారాషాయి దర్గాను కూడా గతంలో ఏ విధంగా ఏదైతే ఈద్గా నిర్మాణం కానీ, ముఖ ద్వారాలు కానీ, మినార్లు కానీ ఏ విధంగా అభివృద్ధి చేశానో అదేవిధంగా భవిష్యత్తులో ఈ బారాషాయి దర్గాని ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పని ఈ యొక్క పవిత్ర బారాషాయి దర్గా రొట్టెల పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు.